తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు హెల్త్ పాలసీ పేరిట 5 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడుతుంటే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మౌనం ఎందుకు వహిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అయితే మౌనం ఆమోదానికి సంకేతమా అని నిలదీశారు. రాహుల్ గాంధీకి కూడా ఈ 5 లక్షల కోట్ల అవినీతిలో భాగస్వామ్యం ఉన్నట్టేనని అనుకోవాల్సి వస్తుందని కూడా పేర్కొన్నారు. అయితే ఈ మేరకు కేటీఆర్ ఆదివారం రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. హెల్త్ పాలసీలోని లోపాలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ నగరంలోని బాలానగర్, జీడిమెట్ల, ఉప్పల్ లాంటి కీలక ఇండస్ట్రియల్ క్లస్టర్లలో గత ప్రభుత్వాలు 9,300 ఎకరాల భూమిని పారిశ్రామిక అవసరాలకు కేటాయించాయని కేటీఆర్ వివరించారు. అయితే ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ హెల్త్ పాలసీ కింద ఈ భూములను వాణిజ్య లేదా నివాస జోన్లుగా మార్చుకునేందుకు ఎస్ఆర్ఓ విలువలో కేవలం 30% మాత్రమే తీసుకుని కట్టబెడుతుందని ఆరోపించారు. మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను అగ్వకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సుమారు 5 లక్షల కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టే కుతంత్రానికి తెరలేపిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ పాలసీ ముసుగులో పెద్ద మొత్తంలో నగదు దండుకునేందుకే సర్కార్ తొందరపాటు చర్యలకు దిగుతుందని కేటీఆర్ విమర్శించారు. వేలాది కోట్ల విలువైన ఆస్తుల మార్పిడికి 45 రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ ఆమోదాలు ఇవ్వాలని నిర్ణయించడంలోని మతలబ్ ఏమిటి అన్న సందేహం వ్యక్తం చేశారు. ఈ తొందరపాటు చర్యలు పాలసీ ముసుగులో దాగి ఉన్న అవినీతిని బట్టబయలు చేస్తుందని పేర్కొన్నారు. కాలుష్యకారక పరిశ్రమల తరలింపే ప్రధాన లక్ష్యమైతే మొత్తం పరిశ్రమలన్నింటికీ ఒకే పాలసీగా నిర్ణయించడం లేదెందుకు? స్వచ్ఛందంగా నచ్చిన వారు మాత్రమే దరఖాస్తు చేయాలనడం, ఒక్కో దరఖాస్తు వారిగా ప్రత్యేకంగా ప్రభుత్వ భూములుగా బదలాయింపునకు ఆమోదం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం, ప్రస్తుత పరిశ్రమల తరలింపునకు నిర్దేశిత గడువు విధించకపోవడం వంటి విధానాలు చూస్తుంటే దోపిడీ చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది అని పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ తెచ్చిన హెల్త్ పాలసీ కొద్దిమంది కాంగ్రెస్ నేతలు, రియల్ ఎస్టేట్ గ్రూపులు, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు లబ్ధి చేకూర్చుతుందని కేటీఆర్ ఆరోపించారు. ఈ విధానం ముమ్మాటికి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడమేనని నిప్పులు చెరిగారు. హైదరాబాద్ భూములను కాపాడేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో భూ వినియోగ మార్పిడికి పారిశ్రామిక యూనిట్లు ఎస్ఆర్ఓ విలువలో 100 నుంచి 200% చెల్లించాలని నిర్ణయించి అత్యంత కఠినమైన నిబంధనలను అమలు చేసిందని గుర్తు చేశారు. తద్వారా రాష్ట్ర ఖజానాకు మంచి ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కఠిన నిబంధనలను సడలించి తెలంగాణను కాంగ్రెస్ కు, ఆయన అనుచరులకు ఏటీఎంగా మార్చేశారని మండిపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న భూ కుంభకోణం గురించి తెలియకుంటే రాహుల్ గాంధీకి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మౌనం వీడి రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల దోపిడీ, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. లేదంటే దేశ చరిత్రలోనే అతిపెద్ద భారీ భూ కుంభకోణంలో రాహుల్ గాంధీకి కూడా భాగస్వామ్యం ఉందని తెలంగాణ ప్రజలు భావిస్తారని చెప్పారు. ఇప్పటికైనా స్పందించి కాంగ్రెస్ నేతల అక్రమాలను నిలువరించి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. తన లేఖపై రాహుల్ సమాధానం, స్పందన కోసం ఎదురు చూస్తున్నారనే విషయాన్ని విస్మరించవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.